మరి న్యాయం ఎవరిది అన్యాయం ఎవరిది, మరి మంగళి దోష నిర్దోష అనేది తేల్చాల్సింది న్యాయస్థానాలు. ఎడ్డోడా ఇంక తెలియలేదు. బాధితులు అంతమంది కనిపిస్తుంటే మంగ్లీ ఎట్లా బాధితురాలు అవుతారా వాళ్ళే ముచ్చట చెప్పొస్తలేదు, బంక చెప్పొస్తలేదు. వీడు అంటే టీవీలో పనిచేస్తాడు. వీడు మీడియా పాత్ర ఒక మధ్యవర్తిగా ఉంటది. ఇటు ప్రజలకు మరి ఇటు ప్రభుత్వాలకు మధ్య ఒక వారధిలా ఉంటది. సో ఇప్పుడు ఇదే పని చేసింది మంగళి కేసు విషయంలో కూడా. ఇటు మంగళికి అటు బాధితులకు ఒక వారధిలాగా వినపడేటువంటి మీడియాకు ఇవాళ నోటీసులు ఇచ్చినట్టే. నిజంగా మంగళి ఇన్ని రోజుల పాటు చాలా తెలివిగల అమ్మాయివి, నువ్వు చాలా జెన్యున్ గా ఉన్నావు, చాలా మంచిగా ఆలోచిస్తున్నావు, నీకు మీడియా పట్ల ప్రజాస్వామ్యం పట్ల నీకు అపారమైనటువంటి గౌరవం ఉందని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే మంగళి మరి మీడియా హౌస్ లకు నోటీసులు పంపించి నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు మరి ఈ రకమైనటువంటి వ్యవహార శైలి ఈ పిల్లగాన్ని చూపెట్టడానికి నేను చూపెడతలేను. కానీ ఆ యాక్చువల్ కంప్లైంట్ ఏందో ఎవరెవరి మీద కంప్లైంట్ చేసిందో అది చూపెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఇది అయిపోతుంది.